సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు చోరీకి గురయ్యాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఇరు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేసింది. తమకు సేవలందిస్తున్న సంస్థలపై ఉద్దేశపూర్వకంగానే దాడులు చేస్తున్నారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదంటూ హెచ్చరించారు. ఏపీ తెలంగాణల మధ్య డేటా చోరీ చిచ్చు. ఇరు రాష్ట్రాల మధ్య అగ్గిరాజేసిన వైసీపీ ఎంపీ. హైదరాబాద్ ఐటీ సంస్థల్లో తెలంగాణ పోలీసుల సోదాలు. డేటా దుర్వినియోగంపై పలువురి అరెస్ట్. అమరావతి నుంచి హైదరాబాద్ చేరుకున్న ఏపీ పోలీసులు. ఓటుకు నోటు కేసు తర్వాత ఏపీ తెలంగాణల మధ్య మరో వివాదం రాజుకుంది. ఏపీలో పెద్ద ఎత్తున తమ మద్దతుదారుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపిస్తున్న వైసీపీ తాజాగా మరో అస్త్రాన్ని ఏపీ సర్కార్పై ప్రయోగించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన లబ్ధిదారుల జాబితా కొన్ని ప్రైవేటు ఐటీ సంస్థలు చోరీ చేశాయంటూ ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలు ఐటీ సంస్థల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెందిన ఆధారు ఓటర్ కార్డులు బయటపడినట్టు సమాచారం. ఐటీ గ్రిడ్స్ తో పాటు బ్లాఫ్రాగ్ మొబైల్, ఉద్యమ్ డేటా సెంటర్లలోనూ సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీ గ్రిడ్స్ కి చెందిన ఉన్నతాధికారి భాస్కర్ తో పాటు పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన ఐటీ గ్రిడ్స్ సంస్థ దగ్గరకు చేరుకుని తెలంగాణ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏపీలోని అధికార పార్టీకి సేవలందిస్తున్న సంస్థల్లో సోదాలు నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్నవారిని తమకు అప్పగించాలంటూ కోరారు. అయితే ఆధార్ లీకేజీ ఆరోపణలు ఉన్నందున అప్పగించలేమంటూ తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో వివాదం మరింత ముదిరింది. ఐటీ సంస్థల సోదాలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తమ పార్టీకి సేవలందిస్తున్న సంస్థల్లో దాడులు నిర్వహించడం వెనుక సీఎం కేసీఆర్ హస్తముందని ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ కు మేలు చేసేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పుకోక తప్పదంటూ ఆయన హెచ్చరించారు. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ హైదరాబాద్ లో ఉంటే ఆ కంపెనీ దగ్గరికి పోలీసులు పంపిస్తారు. వాళ్ళు చెప్పిన వివరణ ఏదంటే విజయసాయిరెడ్డి కంప్లైంట్ ఇస్తే కేసీఆర్ గవర్నమెంట్ మన కంపెనీకి మనకు సేవ చేసే కంపెనీ పైన దాడి చేయడానికి వచ్చారు. మన రికార్డులు ఎత్తకపోవడానికి వచ్చారు. మనం ఎన్నికల్లో పనిచేస్తే చిన్న భిన్నం చేయాలని ఆలోచించారు. నేను అడుగుతున్న పోలీసుల్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎవరిచ్చారు మీకు ఈ అధికారం? ఏ రూల్ కింద వచ్చారు మా దగ్గరికి? ఎందుకు మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు? హైదరాబాద్ లో పనిచేసుకునే స్వేచ్ఛ మనకు లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ప్రత్యర్థులకి జగన్మోహన్ రెడ్డికి సహకరించడానికి మా మీద దాడులు చేస్తే ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మేము కూడా మిమ్మల్ని వదిలిపెట్టమని 5 కోట్ల ప్రజల తరపున హెచ్చరిస్తున్నా. ఇదంత ఈజీగా వదిలిపెట్టాం. తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరెవరు మా ఆఫీసుకి రావడానికి? ఏ చట్టం కింద వచ్చారు? ఏ రూల్ కింద వచ్చారు? ఏం వైలేట్ చేశాం మేము? మీకేం సంబంధం? ఆంధ్రప్రదేశ్లో పుట్టిన విజయసాయిరెడ్డి ఇక్కడ రాజకీయంగా ఓట్లు అడిగినప్పుడు తెలంగాణలో ఎందుకు ఫిర్యాదు ఇచ్చారు? ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. తమ పార్టీకి సేవలందిస్తున్న వారిని మోడీ సమేత కల్వకుంట్ల జగన్ కిడ్నాప్ చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఇలా చేసేందుకు సిగ్గులేదా అంటూ ప్రశ్నించారు. మరోవైపు ఈ వివాదంపై వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారు అనడానికి ఇదే సాక్ష్యమన్నారు. అటు టీడీపీ, ఇటు వైసీపీల మధ్య రేగిన ఈ వివాదం హైదరాబాద్ వేదికగా కొనసాగుతూ ఉండడంతో ఇరు ప్రభుత్వాల మధ్య మరోసారి చిచ్చు రగిలింది.